ఓ 4 రోజులైతే పెండ్లీల సీజన్ ఫంక్షనాలకు ఫుల్ గిరాకీ. ముందే పప్పన్నం పెట్టుకొని లగ్గం కోటేసుకున్నోళ్ళు ఆల్రెడీ మండపాలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చురు. 3 నెలల తర్వాత ముహూర్తాలు వచ్చే వరకు అందరు ఒక్కసారి పెట్టుకోవట్టిరి. ఇక ఫంక్షనాలు దొరకక రేట్లు కూడా పెంచుతుర్రులా. ఉన్నోళ్ళంటే ఎంతలనన్నా వేసుకుంటారు, మరి లేనోళ్ళకెట్లా? త్యాగరాయ గానసభ అంటే సంగీత కచేరీలు, నాట్యాలు, సినిమా పాటల కార్యాలు, వైలిడదలు చేసే మీటింగ్లే అనుకుంటారు. కానీ పేదోళ్ళ పెండ్లిలకు సుత పెద్ద దిక్కైతుంది. హైదరాబాద్ చిక్కట్పల్లిలున్న ఈ సభనే ఇప్పటి మందం మండపం లెక్క చేసి లగ్గాలు సుతా చేపిస్తున్నారు. కులాల పట్టింపు లేదట. బయటి ఫంక్షన్ హాళ్లకు వేలకు వేలు పెట్టే బదాలు 2 నెలల ముందుగా బుకింగ్ చేసుకుంటే ఫ్రీగానే మండపం ఇస్తున్నారట. మండపము, పెళ్లిపీటల దగ్గర నుంచి బయట టెంటు, క్రాకరీ టేబుల్స్ అన్నీ కూడా వసతులు ఇస్తున్నాం. ఆర్థికంగా భోజనాలు కూడా పెట్టుకోలేని వాళ్ళు కూడా మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాం, 150 మందికి మించకుండా. అంతేకాదు పెళ్లి పెద్దలై పుట్టింటోళ్ళ తరపున ఆడపిల్లలకు గిట్లా ఆసరైతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మంగళసూత్రము, కాలిమెట్టలు, చీర కూడా ఇస్తున్నాం. ఇయాల రేపు పెండ్లంటే ఎంత ఖర్చు? మండపం కాంచి బట్టల దాకా లక్షలకు లక్షలు పెట్టాలి. వచ్చిన చుట్టాలకు భోజనాలకు ఏమన్నా తక్కువ అయితాయా? గవ్వి సుత ఇల్లే ఆర్చుకుంటున్నారంటే గిరేట్ కదా. 4 ఏండ్ల కింద పేదోళ్లకు పెళ్లిళ్ళు చేపించుడు చాలు చేస్తే ఇప్పటికి 100 జంటలు ఒక్కటైనాయట ఈ మండపంలా. అదనకు చేతుల పైసలు లేకుంటే అప్పులు తెచ్చి తిప్పలు పడతోళ్ళు గీళ్ళని కలిస్తే పెళ్లి ఖర్చులు చాలా మటుకు తప్పినట్టే. కచేరీలకే కాకుండా కళ్యాణాలకు కూడా ఆసరైతున్నందుకు శనార్థులు చెప్పాల్సిందేనబ్బా.